Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈ రోజు మనము మరి యూపీఎస్సి 2023 మిడవల్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో టుడే we are going to discuss about the మిడవల్ హిస్టరీ 2023 paper. So here see the first question. Consider the following dynasties. They are giving 4 dynasties: Hoysala అండ్ గహద్వాల, కాకతీయ అండ్ యాదవ. అంటే ఇక్కడ మనకి ఒక 4 డైనాసిటీస్ ఇచ్చారండి. సో మరి వాట్ దే ఆర్ ఆస్కింగ్, సి హియర్, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్డ్, ఓకే, ఎస్టాబ్లిష్డ్ దే కింగ్డమ్స్, వాళ్ళ యొక్క కింగ్డమ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటున్నారు. మరి ఎప్పుడు? ఇన్ ద ఎర్లీ 8th century అన్నారు. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, సో 8th century అన్నారు. సో మరి విచ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఓన్లీ 1, ఓన్లీ 2 ఆర్ ఓన్లీ 3 అని అన్నారు. యాక్చువల్గా ఈ 3 ఆన్సర్స్ కూడా మనకి, ఎవ్రీ ఆన్సర్ కూడా ఇక్కడ మనకి రాంగ్ అండి. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ హోయసిలా డైనాసిటీ, ఇట్స్ ఏ 10th century. ఓకేనా? సో బట్ ద క్వశ్చన్ ఆస్కింగ్ అబౌట్ ద 8th century. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. And Hoysala Empire, if you come to the Hoysala Empire, it is the most of what is known as a Karnataka. Okay, and when it is established, matlab founded 10th and 14th century. India's between the ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 10th and 14th century. And the capital of the Hoysala was initially located in which place? Initially in Beluru, but later it is moved to the Halabidu. Okay, remember these names. And Hoysala rurals were originally from which place? Malnadu. Okay, Malinadu. Remember, this is the Western Ghat region actually. Okay, and this is the 12th century. Remember this. And especially if you come to the Hoysala era, it is a very important for the art and architecture and religious in South India. Okay, development of the art, architecture and religion in South India. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద వెల్ నోన్ టెంపుల్స్, అంటే మనకు బాగా తెలిసిన టెంపుల్స్ తీసుకుంటే ఇక్కడ చెన్న కేశవ టెంపుల్, సో ఓకే, విష్ణు టెంపుల్ అంటారు, ఇది బేలూరు అండి. తర్వాత హోయసల, ఇక్కడ హోయశిలేశ్వర టెంపుల్ అని కూడా అంటారు, ఇది వచ్చేసి శివుని యొక్క టెంపుల్ అండి, లార్డ్ శివ. అండ్ చెన్న కేశవ టెంపుల్, మన కేశవ టెంపుల్ కానీ తీసుకుంటే ఇది కృష్ణునికి సంబంధించిందండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఎవరు ఉన్నారు ఇక్కడ మనకి? ఫస్ట్ హోయసల, తర్వాత గహద్వాల కదా. మరి గహద్వాల గురించి తీసుకుంటే గహద్వాల ఆఫ్ ద కానూజ్. సో ఇట్ ఈస్ క్లైమ్డ్ టు బి ద సూర్యవంశీ క్షాత్రియాస్. విచ్ క్షత్రియాస్? వీళ్ళు సూర్యవంశీ. ఓకే, అండ్ రూల్డ్ ద కింగ్డమ్. ఏ ప్లేస్ ని వీళ్ళు రూల్ చేశారంటే కానూజ్. ఓకే, నెక్స్ట్ మరి దీన్ని ఎవరు ఫౌండ్ చేశారు అని అంటే చంద్రదేవ ఫౌండ్ చేయడం జరిగింది. చంద్రదేవ ఫౌండెడ్ ద గహద్వాల డైనాసిటీ ఆఫ్ కానూజ్. రిమెంబర్ దిస్. అండ్ గ్రాడ్యువల్ గా తీసుకుంటే ఇది స్వీజ్డ్ బై ద పాలాస్ అవుట్ ఆఫ్ బీహార్ అండ్ మేడ్ ఆఫ్ బనారస్ యాజ్ ద సెకండ్ క్యాపిటల్ గా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడము. నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ వన్ ఎవరు ఇచ్చారండి ఇక్కడ? కాకతీయ. సో ఇఫ్ come to the Kakatiya. If we are come to the Kakatiyas, see, Kakatiya dynasty ruled most of eastern Deccan region. Which area? Eastern Deccan region. And it comes under which place? Telangana and Andhra Pradesh and eastern Karnataka and southern Odisha between the which century? 12th to 14th century. But the question asking about what? 8th century only. So Hoysala, it was the 10th century and this is the 12th to 14th century. And come to the Kakatiya dynasty, the capital is the Orugallu, where it is known as the Warangal. And Kakatiya rural served as the ఫ్యూడేటరీస్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ సార్లు క్వశ్చన్ లో ఫ్యూడేటరీస్ గురించి కూడా అడుగుతారండి. ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఫ్యూడేటరీస్ టు రాష్ట్రకూటాస్. రిమెంబర్ దిస్. అండ్ వెస్టర్న్ చాళుక్యన్స్ ఫర్ ద మోర్ 2 centuries. ఓకే, నెక్స్ట్ గణపతి దేవ. మరి గణపతి దేవ మనకి కాకతీయ డైనాసిటీలోనే వస్తారండి. ఈయన తీసుకుంటే ఈయన ఈ కాకతీయ డైనాసిటీని ఎక్స్పాండ్ చేశారు. ఓకే, హీ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండెడ్ ద కాకతీయ ల్యాండ్. రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ మోటుపల్లి నవీన్ కృష్ణ డిస్ట్రిక్ట్ లో ఉందండి. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఇన్ గణపతి దేవ రీజియన్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ గణపతి దేవ సక్సీడెడ్ బై రుద్రమాదేవి. రుద్రమాదేవి is the one of the few queens in Indian history. And we know about Rudrama Devi, how she fight and everything. Okay,
నెక్స్ట్ మ్యాక్రోపోలో హూ విజిటెడ్ ఇండియా అరౌండ్ 1289 టు 1293 మేడ్ ఎ నోట్ ఆఫ్ రుద్రమాదేవి రూల్. తను రుద్రమాదేవి రూల్ గురించి రాయడం అయితే జరిగింది, మనం చూడొచ్చు. తర్వాత 1313 తీసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చారండి. ఇతను వచ్చేసి ఎంపరర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్ అన్నట్టుగా. మరి ఢిల్లీ సుల్తాన్ ఇన్వైటెడ్ టు ఎక్కడికి వచ్చారండి, కాకతీయ డైనాసిటీకి రావడం జరిగింది. అండ్ విచ్ ఎండెడ్ అప్ ద డిజాస్టర్ ఫర్ ద టర్క్స్, రిమెంబర్ దిస్. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ సెర్జ్ ఆఫ్ వరంగల్, ప్రతాపరుద్ర కూడా మనకి ఇక్కడ ప్రతాపరుద్ర 2 మనం చూడొచ్చు. తర్వాత తర్వాత ఇంకా వీళ్ళు మెల్లమెల్లగా ఎలా అంటే ఈ సుల్తానేట్ పరిపాలన ఉంది కదా, సో అంటే ఒక అథారిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అన్నట్టుగా. సో అట్లా మనకి అది ఎలా లైక్ కొలాప్స్ అయిపోయింది అన్న దాన్ని కూడా మనం చూసుకోవాలి. తర్వాత అనదర్ అటాక్ తీసుకుంటే ఉల్లుగ్ ఖాన్ అటాక్ చేశారండి 1323లో. అప్పుడు కాకతీయ డైనాసిటీ మీద అటాక్ చేయడము ఫైనల్లీ డిఫిటెడ్ అనేది జరిగింది. తర్వాత మరి డెవలప్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పరంగా తీసుకుంటే ఎస్పెషల్ గా కాకతీయ డైనాసిటీలో తీసుకుంటే 1000 పిల్లర్ టెంపుల్ అనేది మనం చాలా ఫేమస్ చెప్పొచ్చు. తర్వాత రామప్ప టెంపుల్, ఓకేనా. తర్వాత వరంగల్ ఫోర్టు, తర్వాత కోటుగల్లు, ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందండి, యాదవ డైనాసిటీ తీసుకుంటే మనం ఇక్కడ 2 నేమ్స్ ఉంటాయండి, సైనా అని అంటాము, యాదవ అని అంటాము. మరి సైనా యాదవ డైనాసిటీ తీసుకున్నప్పుడు యాదవాస్ ఆఫ్ దేవగిరి, ఓకేనా, యాదవాస్ ఆఫ్ దేవగిరి తీసుకుంటే 1187 టు 1317. మరి ఇక్కడ 8th సెంచరీ వస్తుందా, లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్, ఓకేనా. సో మనకి ఇది ఎప్పుడు వస్తుందండి, 11th లో వస్తుంది, కాబట్టి మన క్వశ్చన్ లో నన్ ఆఫ్ ద ఎబో అనేది రైట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఇట్ వాజ్ ద మిడివల్ ఇండియన్ హిస్టరీ డైనాసిటీ. అండ్ మరి కింగ్డమ్ తీసుకుంటే ఎక్కడ వీళ్ళు ఉన్నారండి, నర్మదా రివర్ కి దగ్గరలో, ఇన్ ద నార్త్ ఆఫ్ ద తుంగభద్ర రివర్ సౌత్ ఇది, ఓకేనా. అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద దక్కన్ రీజియన్. మరి వీళ్ళ క్యాపిటల్ తీసుకుంటే ఏది ఉందండి, దేవగిరి, ఓకేనా. ఇది ప్రజెంట్ ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవచ్చు, మహారాష్ట్ర ఔరంగాబాద్ డిస్టిక్ అండి. తర్వాత యాదవాస్ ఇనిషియల్ గా వాళ్ళ రూలింగ్ గురించి తీసుకున్నప్పుడు రూల్డ్ యాజ్ ఏ ఫ్యూడేటరీస్, ఎవరికి అండి, ఫ్యూడేటరీస్ ఆఫ్ ద వెస్టర్న్ చాళుక్యాస్, రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకే. అండ్ అది వచ్చేసి 12th సెంచరీ, మంచిగా గుర్తు పెట్టుకోవాలి మీరు, ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత మరి వాళ్ళ అనెక్సేషన్ అనేది ఏ విధంగా జరిగింది, తర్వాత ఖల్జీ డైనాసిటీ రావడం జరిగింది. సో ఇది మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూరల్స్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ కింద కొంతమంది రూరల్స్ నేమ్ ఇచ్చారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్, ఏ రూరల్ అని అడుగుతున్నారు. విజయనగర ఎంపైర్ టైంలో హే కన్స్ట్రక్టెడ్ ఏ లార్జ్ డ్యామ్, ఏం చేశారంటే డ్యామ్స్ కట్టించారంట. అక్రాస్, ఎక్కడ మరి కట్టించింది, తుంగభద్ర రివర్ అని అంటే మనకి ఇక్కడ ఒక స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు, చూసుకోవాలి, ఓకేనా. అండ్ ద కెనాల్ కమ్ సారీ aqueduct several kilometers along from the river to the capital city. అయితే ఇక్కడ మరి వీళ్ళు ఏం చేశారంటున్నారు, విజయనగర ఎంపైర్ లో ఒక డ్యామ్ కట్టించారు, ఓకేనా, అది తుంగభద్ర రివర్ మీద కట్టించడం జరిగింది అని. సో దాని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. మరి ఇది రివర్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ అని కూడా మనకి చెప్తున్నారు. మరి ఎవరు అనంటే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరనంటే దేవరాయ, ఓకేనా. సో దేవరాయ 1. సో మరి చూద్దాం, నేను మీకు ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇది సంగమ డైనాసిటీ, దేవరాయ అండి. దేవరాయ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ మనము వెరీ క్యాపబుల్ రూరల్ అని చెప్పొచ్చు అన్నట్టుగా. అండ్ మిలిటరీ ఎక్స్ప్లాయిట్స్ కానీ, ఇతని సపోర్ట్ కానీ ఇరిగేషన్ కి చాలా బాగా ఉండేది. అండ్ ఈ కన్స్ట్రక్టెడ్ డ్యామ్ అయితే కట్టించాడు తుంగభద్ర రివర్ మీద. అండ్ ఆ వాటర్ ఎలా అంటే మనకి షార్టేజ్ ఆఫ్ వాటర్ రాకుండా ఉండడం కోసము. తర్వాత డ్యామ్ ఆన్ ద రివర్ హరిద్రా రివర్ మీద కూడా డ్యామ్ కట్టించడం అయితే జరిగింది, ఇరిగేషన్ పర్పస్ కోసం. ఇక్కడ మనం చదివేటప్పుడు జస్ట్ రిమెంబర్ ఎవ్రీ టైం విచ్ పర్పస్ అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూస్లీ ఎట్ వార్ విత్ ద వెలమాస్ ఆఫ్ తెలంగాణతో ఎప్పుడు వార్ అనేది జరుగుతుండేది. తర్వాత మన బహమాని సుల్తాన్ ఆఫ్ గుల్బర్గ్ తో వార్స్ అనేవి జరిగేది. తర్వాత రెడ్డి ఆఫ్ కొండవీడు, తర్వాత ట్రెడిషనల్ రివర్స్ ఆఫ్ ద విజయనగర, ఇలా చాలా మనకి ఇక్కడ వార్స్ కూడా మనం చూడొచ్చు. తర్వాత మరి ఇతను తీసుకుంటే హీ మోడర్నైజ్డ్ ద విజయనగర ఆర్మీ, ఇతను ఏం చేశాడు, విజయనగర ఆర్మీని కొంచెం మోడర్నైజ్ చేశాడు అన్నట్టుగా, ఓకేనా. అండ్ ఇంప్రూవింగ్ ద కావెలరీ అండ్ ఎంప్లాయింగ్ ద టర్కిక్ ఆర్చర్స్. అండ్ ఇక్కడ ఇంకా మరి ఏం చేశాడు, ఈ హర్సెస్ ఉంటాయి కదా మనకి, హర్సెస్ కానీ వాటిని ఎక్కడి నుంచి, అరబ్ అండ్ పార్షియా దేశాల నుంచి తీసుకురావడము, ఆర్మీని స్ట్రాంగ్ చేయడం అన్నట్టుగా, ఓకేనా. అండ్ హీ మెయింటైన్ ద సెక్యులర్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది, ఓకేనా. ఎవరైనా కూడా అంటే ఇప్పుడు హిందూ ముస్లిం అలా కాకుండా మనకి మంచిగా సెక్యులర్ యాక్టివిటీస్ అనేది అతను చూడడం అనేది జరిగింది. ముస్లిం ఇన్ హిస్, అంటే అతని ఆర్మీలో మనం ముస్లిమ్స్ ని కూడా చూడొచ్చు. అండ్ బీయింగ్ ద ఫస్ట్ విజయనగర కింగ్, ఫస్ట్ ముస్లింలు ఉన్న
ముస్లిం ఆర్మీ ఉన్నది ఎవరు అని అంటే ఫస్ట్ విజయనగర కింగ్ వచ్చేసి తినే అని చెప్పొచ్చు. తర్వాత ఇటాలియన్ ట్రావెలర్స్ ఆ టైంలో ఎవరొచ్చారు అనేది కూడా చూసుకోవాలి. నికోలో కాంటి. ఓకేనా? సో, తర్వాత రష్యన్ మర్చెంట్ తీసుకుంటే నికిటిన్. ఓకే. సో, ఈ విధంగా చూసుకోవాలండి. అండ్ దే విజిటెడ్ ఇతని టైంలో రావడం జరిగింది. మనల్ని క్వెషన్ అడుగుతారన్నట్టుగా. వీళ్ళెవరి టైంలో వచ్చారని. తర్వాత దేవరాయ 1 తీసుకున్నప్పుడు ప్యాట్రన్ ఆఫ్ ద కన్నడ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ దేర్ వాస్ ఏ పెరల్ హాల్. ఓకే. సో, దీస్ ఆర్ ఓన్లీ 2 క్వెషన్స్ అడిగారండి 2023లో. సో దీస్ ఆర్ ద 2 క్వెషన్స్. రేపు జాగ్రఫీ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.